హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో సంచలనం రేపిన రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సంపన్నుల పిల్లల్ని ట్రాప్ చేసే విషయంలో నిందితులకు సహకరిస్తున్న అర్జున్ తల్లి, అతని మేనమామను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే అర్జున్ సోదరుడు రాజీవ్ను బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్స్టాలో రీల్స్ చేసి రిచ్ కిడ్స్ ని అర్జున్, రాజీవ్ ముగ్గులోకి దింపుతున్నారు. ఈ కేసులో ముఠా నాయకుడిగా అర్జున్ వ్యవహరిస్తున్నారు. అతడు మరో 10 మందితో కలిసి గ్యాంగ్ ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడుతున్నాడు. రిచ్ కిడ్స్ గా బిల్డప్ ఇస్తూ ప్రముఖుల అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నారు. ఆ తర్వాత వారిపై లగ్జరీ కార్లలో లైంగిక దాడులకు తెగబడుతున్నారు. అమ్మాయిల వీడియోలు చిత్రించి వాటి ద్వారా లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. మొత్తంగా ఈ కేసులో అర్జున్, అతడి తల్లి, సోదరుడు, మేనమామ సహా మరో 4గురిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో సంచలనం రేపిన రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాలు మా క్రైమ్ ఇన్పుట్ ఇన్ఛార్జ్ రమేష్ వైట్ల మరింత సమాచారం అందిస్తారు. రమేష్ వైట్ల గారు. ఏదైతే హైదరాబాద్ లో సంచలనం రేకెత్తిస్తున్న రిచ్ కిడ్స్ కిడ్నాప్ ట్రాప్ కేసులో ఒక సంచలన విషయాలు వీళ్ళకి వస్తున్నాయి. ఇప్పటికీ ఈ రిచ్ కిడ్స్ ని దాదాపు 19 మంది సంపన్నుల పిల్లల్ని రిచ్ కిడ్స్ మొత్తంగా ట్రాప్ చేసి వాళ్ళపైన లైంగిక దాడి పాల్పడతో పాటుగా వాళ్ళకి సంబంధించి పెద్ద వస్తున్న డబ్బులు కూడా వసూలు చేస్తుందిగా బయటపడింది. అయితే దీనికి సంబంధించి అర్జున్ కీలక పాత్ర పోషిస్తే అతని సోదరుని రాజీవ్ కూడా కీలక పాత్ర పోషింది. అయితే ఈ అన్నదమ్ములు ఇద్దరు కూడా వాళ్ళ తల్లి సహకారం అందించిన పోలీసులు ఇద్దరి మేరకు తల్లితో పాటు తల్లి సంబంధించిన సోదరుని మేనమామను కూడా అరెస్ట్ చేసి వాళ్ళు రిమాండ్ పంపడం జరిగింది. అయితే ప్రమీల తల్లి అయిన ప్రమీలతో పాటు మేనమామను అరెస్ట్ చేసి వాళ్ళు రిమాండ్ పంపారు. అయితే రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో సంచలన విషయాలు అయితే ఒక్కొక్కగా వెలుగులోకి వస్తున్నాయి. మొత్తంగా రిచ్ కిడ్స్ ట్రాప్ చేసేందుకు వీళ్ళు ఏదైతే అర్జున్ కావచ్చు, రాజీవ్ కావచ్చు, వాళ్ళు పూర్తిగా రీల్స్ తయారు చేసి ఆ రీల్స్ ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి ఆ మేరకు రిచ్ కిడ్స్ మొత్తంగా ట్రాప్ చేస్తున్నట్టుగా వీళ్ళలోకి వచ్చింది. అయితే ఇప్పటివరకు 19 మంది అమ్మాయిలకి వీళ్ళు ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్టుగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ రిచ్ కిడ్స్ దగ్గర నుంచి ఏదైతే సంపన్న వర్గాలకు సంబంధించిన పిల్లల్ని ట్రాప్ చేసి వాళ్ళని ఇన్స్టాగ్రామ్ ద్వారా ట్రాప్ చేసి వాళ్ళని దగ్గర నుంచి పెద్ద మొత్తం డబ్బులు వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా లగ్జరీ కార్లోనే వాళ్ళపైన అగాత్యాలు పాల్పడుతుందిగా బయటపడింది. దీనికి సంబంధించి అటు పోలీసులు తరువుగా విచారణ చేస్తున్నారు. అర్జున్, రాజీవ్ ఇద్దరిని కూడా కస్టడీలో తీసుకుని విచారించారు. దాంతో పాటు వచ్చిన ఆధారాలతోటి వాళ్ళ తల్లి మేనమామ ఇద్దరు అరెస్ట్ చేసి రిమాండ్ పంపుతుంది. అయితే ఇంకా విచారణ కొనసాగుతుంది. దీంట్లో చాలా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరోసారి కూడా రాజీవ్ తర్వాత అర్జున్ కూడా కస్టడీలో తీసుకుంటామని కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్ వైట్ల.